ఎక్కిన రూపాయి. మన రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైంది. $1కు 90 రూపాయలు చెల్లించాల్సిన స్థితికి విలువను కోల్పోయింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్తో రూపాయి విలువ 62.33గా ఉండగా ప్రస్తుతం 90.43 పైసలకు పైగా పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా దిగుమతిదారుల వైపు నుంచి డాలర్కు ఊహించని డిమాండ్, మార్కెట్ లో జరుగుతున్న షార్ట్ కవరింగ్, అలాగే గ్లోబల్ మారక ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణాలు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చల అనిశ్చితి కూడా విదేశీ మారక ద్రవ్య విలువలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో రూపాయి బలపడే అవకాశాలను తగ్గించిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం రూపాయి బలహీనత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రూపాయి విలువ 91 రూపాయల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫారెక్స్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న దృష్ట్యా రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఎకనమిస్టులు అంటున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితితో పాటు గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కూడా డాలర్ విలువకు మరింత బలమిచ్చాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సహజంగా ఒక దేశ జీడిపి అంటే స్థూల జాతీయోత్పత్తి అని అర్థం. భారతదేశ జీడిపి పెరిగి ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం దూసుకుపోతున్నామని కేంద్రం ఓదరగొడుతుంటే రూపాయి విలువ మాత్రం వేగంగా పడిపోతుంది. రూపాయి విలువ పతనంపై ఆర్థిక నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి మేలుకొమ్మని సూచనలు చేస్తున్నారు. ఆర్థిక నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం మాత్రం మార్కెట్ ప్రకారం డాలర్ ను వదిలేసినట్లు కనిపిస్తోంది. దీనివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్లు అంటున్నారు. ఎందుకంటే భారత ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఎఫెక్ట్ తో మార్కెట్ లో డాలర్ డిమాండ్ పెరిగింది. మరోవైపు ఇండియా నుండి ఎఫ్ఐఐ ఇన్వెస్టర్లు చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకోవైపు దేశ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, మోడీ ప్రభుత్వం అమెరికాతో జరుపుతున్న వాణిజ్య చర్చలు దీనికి కారణాలని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు దేశీయ సంపన్నులు కూడా సంపదను రూపాయలలో కాకుండా అమెరికన్ డాలర్లలో, బంగారంలో ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు తమ ఎఫ్ఐఐలను 4,335 కోట్ల షేర్లు అమ్మేశారు. 2025 జనవరి నుండి డిసెంబర్ 2 మధ్య 1.5 లక్షల కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. విదేశాల నుంచి మన దేశంలోకి బంగారం దిగుమతులు గత 5 నెలల్లో 3 రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో ట్రంప్ సుంకాల వల్ల అమెరికాకు భారత ఎగుమతులు 28% పడిపోయాయి. రష్యాకు బదులు అమెరికా నుండి అధిక ధరకు చమురు దిగుమతి చేసుకోవడం పెరిగింది. ప్రపంచ మార్కెట్ లో రూపాయి విలవెల్లా కొట్టుకుంటుంటే ప్రధానమంత్రి మాత్రం ప్రధాని కార్యాలయం పేరు మార్పు, ప్రతిపక్షాలపై డ్రామా విమర్శలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారని వామపక్షాలు విమర్శలు చేశాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేసి మరీ విమర్శించారు. ప్రపంచంలోనే మన కరెన్సీకి విలువ లేకుండా పోయిందని అన్నారు. అందుకు మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమన్నారు. పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఖర్గే వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి బలహీనమవుతుంది. ఆ విధానాలు సరైనవైతే రూపాయి పడిపోయేది కాదు. ఇది మన ఆర్థిక పరిస్థితి బాగోలేదని చూపిస్తోంది. మనం ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చు, ఎంతైనా పొగడొచ్చు. కానీ రూపాయి పతనం దేశ నిజమైన ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తుంది. ప్రపంచంలో మా కరెన్సీకి విలువ లేదని ఇది స్పష్టం చేస్తుంది. 2014కు ముందు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో సమాధానాలు చెప్పాలని మోదీని ఖర్గే ప్రశ్నించారు. ఈ రోజు మేము కూడా ప్రధాని మోదీని అదే ప్రశ్నిస్తున్నాం. ఆయన దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఖర్గే అన్నారు. డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న దృష్ట్యా రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక సంఖ్యలతో పాటు గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కూడా డాలర్ కు బలం చేకూర్చుతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాల వల్ల రూపాయి మారకం విలువ క్షీణిస్తోందని ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉండడంతో డాలర్లకు గిరాకీ పెరిగిందని, తద్వారా ప్రభుత్వం తప్పులేదన్నట్లు చెబుతున్నారు. అందువల్లే రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోందని మోదీని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తూ ఉండటము రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపడం సహజమే అని బీజేపీ నాయకులు అంటున్నారు. సొంత కరెన్సీ అనేది ఆ దేశ సార్వభౌమత్వానికి ఒక ముఖ్యమైన కొలమానం. అన్ని దేశాలు తమ సొంత కరెన్సీతో వివిధ దేశాలతో
వ్యాపారాలు చేస్తాయి. ప్రపంచ మార్కెట్లో ఆయా దేశాలు చేసే సరుకుల ఎగుమతులు దేశ అంతర్గత ఆర్థిక స్థిరత్వాన్ని బట్టి కరెన్సీ విలువ పెరగడం తగ్గడం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్థూలంగా అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా చలామణిలోకి వచ్చింది. ఈ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అనేక దశాబ్దాలుగా అమెరికా ప్రపంచంపై ఆర్థిక సైనిక పెత్తనం చేయగలిగింది. ఈ పెత్తనాన్ని ప్రతిఘటించేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఏమైనా ఇప్పటికీ అమెరికా డాలర్ పెద్దన్న స్థానంలోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీకి మిత్రుడు అని ప్రచారం చేసుకుంటున్నా వాస్తవానికి ట్రంప్ టైంలోనే రూపాయి విలువ పతనం మరింత ఎక్కువైంది. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తొలి 25 ఏళ్లలో రూపాయి డాలర్ తో 5.5 రూపాయల విలువను కోల్పోగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన కేవలం ఈ 10 నెలల్లోనే 6 రూపాయలకు పైగా విలువను కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది, డాలర్ కు పోటీ పెరిగింది. ఉపాధి అవకాశాలు కోల్పోయిన అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అమెరికా పాలిటిక్స్ లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంక్షోభం నుండి అమెరికా కంపెనీలు వారి పెట్టుబడి బయటపడాలంటే ఇన్నేళ్లుగా ప్రపంచానికి చెప్పిన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలకు భిన్నమైన విధానాలను అమలు చేయాలి. అందుకు ట్రంప్ ను ఎన్నుకున్నారు. ఆయన అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేందుకు అనేక హామీలు, ఆందోళనలను పక్కదారి పట్టించేందుకు జాతి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలతో ఎన్నికల్లో గెలిచాడు. తమ డాలర్ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, ఖర్చు లేకుండా సంపద పోగేసుకోవడానికి ప్రపంచంపై టారిఫ్ టెర్రరిజం ప్రకటించాడు. కరెన్సీ విలువను తగ్గించుకోవాలని వివిధ దేశాలపై ఒత్తిళ్లు తెస్తున్నాడు. తాను చెప్పినట్లుగా చమురును దిగుమతి చేసుకోవాలంటున్నాడు. అమెరికాలోని విదేశీ ఉద్యోగులను, వీసాదారులను రకరకాలుగా వేధిస్తున్నాడు. వారి నుండి అధిక ఫీజుల వసూళ్లకు సిద్ధమయ్యాడు. అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. వీటిని అనేక దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. భారత వ్యవసాయ రంగంలోకి అమెరికా కంపెనీలకు ప్రవేశించేందుకు వాణిజ్య చర్చలు సాగిస్తున్నారు. చౌకగా రష్యా నుండి వస్తున్న చమురు దిగుమతులను నిలిపివేస్తారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాలు ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి పరచకపోగా గత 19 నెలల కనిష్ట పతనానికి కారణమయ్యాయని లెఫ్ట్ పార్టీలు అంటున్నాయి. రూపాయి విలువ పడిపోతే మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే అన్ని సరుకుల ధరలు పెరిగిపోతాయి. మన దేశ అవసరాల్లో 80% ముడి చమురును విదేశాల నుండి డాలర్ రూపంలోనే కొనుగోలు చేస్తున్నాం. ఏటా సుమారు 170 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు మన విదేశాల నుండి దిగుమతి అవుతుంది. 2022-23లో అప్పటి రూపాయి విలువ 82.60 పైసల ప్రకారం ముడి చమురు దిగుమతి కోసం 12 లక్షల కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు అంతే మొత్తం దిగుమతి చేసుకోవాలంటే సుమారు 2 లక్షల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఖర్చు చేస్తున్న సుమారు 48,000 కోట్లకు 4 రెట్లు ఖర్చు చేయాలి. ఈ భారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ప్రత్యక్షంగా పరోక్షంగా వినియోగిస్తున్న 140 కోట్ల మంది భారతీయులపై పడుతుంది. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతాయి. కోట్ల మంది ప్రజలకు పౌష్టికాహారం కాదు కదా, కనీస ఆహారం కూడా అందుబాటులో ఉండదు. అలాగే విదేశీ ముడి పదార్థాలపై ఆధారపడిన ఆటోమొబైల్, రసాయన పరిశ్రమలు ఎక్కువ డబ్బు చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చుకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవడంతో పరిశ్రమలు మూతపడతాయి, నిరుద్యోగం పెరుగుతుంది. మన ఎగుమతులు మరింతగా తగ్గి దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పుల భారం పెరిగిపోతుంది. విదేశీ వాణిజ్య లోటును మరింతగా పెంచుతాయి. దీన్ని భర్తీ చేసుకోవడానికి షరతులతో కూడిన అప్పుల కోసం ప్రపంచ బ్యాంక్, IMF దగ్గరకు క్యూ కట్టాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ అనుకూల ప్రపంచీకరణ విధానాల నుంచి బయటపడాలి. దేశ అభివృద్ధికి తోడ్పడే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దేశంలో అత్యధిక మంది ఆధారపడిన వ్యవసాయ రంగం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించినప్పుడే కొంత ఉపశమనం కలుగుతుంది. ఇటీవల అన్ని రకాల పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా అమలు చేసే బాధ్యత తీసుకోవాలి. ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం పరిశ్రమల్లో ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచాలి. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన పునాదిని ఏర్పాటు చేస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చి ఉత్పత్తులను పెంచడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రూపాయి బలపడాలన్నా, విధానాలు మారాలన్నా ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనేది ప్రకటనకు కాకుండా చేతల్లో చూపించాలి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్ తో రూపాయి విలువ 62.33 ఉంది. ఇప్పుడు 91 రూపాయల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం విదేశీ ఒత్తిళ్లకు కేంద్ర పెద్దలు సాగిలపడుతున్నారు. సో రూపాయి బలపడాలన్నా, విధానాలు మారాలన్నా పాలకులే మారాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.